Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube channel. Most of the non-math students అందరికి కూడా ఎక్కువగా మనకి రాదు అనే టాపిక్ ఏదైనా ఉంది అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఈ వడ్డీ లెక్కలు వింటేనే దాదాపుగా చాలామంది స్టూడెంట్స్ భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి రాదేమో అనే అపోహతో. ఆల్రెడీ దీని గురించి నేను డిస్కషన్ కూడా చేశాను. ఇదంతా కూడా మీకు రాక కాదు, చేసే ప్రాసెస్ కరెక్ట్గా లేక అని చెప్పేసి. అర్థమెటిక్ సిలబస్ చెప్పేటప్పుడు అన్నీ కూడా ఫేజ్ వైజ్ ఒక ఆర్డర్లో ప్రతి ఒక్క టాపిక్ నేర్చుకోవాలి అని చెప్పేసి వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది అర్థమెటిక్ సిలబస్కి సంబంధించి. చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో దాని బేస్ మీదే ఇప్పుడు మనము ఫస్ట్ పర్సంటేజెస్ గురించి నేర్చుకున్నాము, ఆ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ గురించి నేర్చుకుంటాం, ఆ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి నేర్చుకుంటాం. ఇది ఒక ఆర్డర్ అనేది. సో ఇలా నేర్చుకుంటేనే మనకి ప్రతిదీ కూడా అర్థం అవుతుంది, ఎందుకంటే ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది కాబట్టి. సో ఈ ఆర్డర్ తెలియక చాలామంది ఏదో ఒక టాపిక్ వెళ్ళిపోతుంటారు, మధ్య మధ్యలో ఉండే టాపిక్స్. అలా వెళ్ళకూడదు. ఈ వీడియోలో మనము సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి డీటెయిల్డ్గా డిస్కషన్ చేసుకుందాము. వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియో ఎండ్ అయ్యేలోపు ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది, దీని మీద మంచి పట్టు అనేది వస్తుంది, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఎలా చేయాలి, ఇంతేనా అని అనిపించి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. వీడియోని లైక్ చేసి చూడండి, ఎవరైనా మర్చిపోయి ఉంటారేమో. ఫస్ట్ నార్మల్గా మన జనరల్ లైఫ్లో వడ్డీల గురించి మన ఇంటి దగ్గర కానివ్వండి, మన ఇంట్లో కానివ్వండి అడుగుతూ ఉంటారు. సో మొన్న మా ఫ్రెండ్ ఏం చేశాడంటే, అప్పారావు అనే పర్సన్ ఉన్నాడు. అప్పారావు, ఈ అప్పారావు దగ్గరికి డబ్బులు అవసరమై వెళ్ళాడు. వెళ్ళి ఈ అప్పారావుకి ఏమడిగాడంటే, అప్పారావు గారు నాకు 10,000 రూపాయలు అవసరం ఉంది, 10,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే అప్పారావు ఏమన్నాడు అంటే, ఈ 10,000 రూపాయలు నీకు ఇస్తాను, బాగానే ఉంది, కానీ వడ్డీ మాత్రము 1,000 రూపాయలు అవుతుంది సంవత్సరానికి అని చెప్పాడు. సరే కదా అని చెప్పేసి 1,000 రూపాయలు వడ్డీ కూడా ఒప్పుకున్నాడు మా ఫ్రెండ్. సో 10,000 తీసుకొని 1,000 రూపాయలు ఒక సంవత్సరం పట్టింది. అయితే మనోడి దగ్గర డబ్బులు లేవు, 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ అప్పారావు దగ్గరికి వెళ్ళి, నా దగ్గర ప్రజెంట్ అయితే డబ్బులు ఏం లేవు, ఇంకో 1 ఇయర్ ఆగిండి ఇస్తాను అని చెప్పేసి ఆ తర్వాత 1 ఇయర్ ఆగి వెళ్ళాడు. వెళ్తే అప్పుడు అప్పారావు గారికి మన ఫ్రెండ్ ఎంత ఇవ్వాలి, మొత్తము తను తీసుకున్న 10,000, ఈ 1,000 రూపాయలు వచ్చేసి ఒక సంవత్సరానికి మాత్రమే, కానీ తను 2 సంవత్సరాలు ఆగి కదా ఇచ్చింది, కాబట్టి ఎంత ఇవ్వాలి, 12,000 ఇవ్వాలి. అంటే ఈ 10,000 ప్లస్ ఒక సంవత్సరానికి 1,000, 2 సంవత్సరానికి 2,000, అంటే టోటల్గా ఈ 10,000తో పాటు 2,000 వడ్డీ అనేది వచ్చింది. మొత్తం వచ్చేసి 12,000 రూపాయలు తను అప్పారావు గారికి ఇవ్వాల్సి వచ్చింది. క్లియర్గా డైలీ లైఫ్లో మనం మాట్లాడుకునే మాటల ద్వారానే చిన్నగా నిన్ను టాపిక్లోకి తీసుకెళ్తాను. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో ఫస్ట్ నీకు తెలుసుకున్న తర్వాత ప్రీవియస్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాము. అప్పుడు నీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫస్ట్. సో ఇప్పుడు నీకు నేను నార్మల్గా చెప్పిన విషయం ఇదంతా కూడా, దీంట్లో నీకు తెలియకుండా దాక్కుని ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, I is equal to PTR by 100. PTR by 100. This is the formula. ఒక్కసారి మనం నోటి లెక్కన చెప్పుకున్న ఈ ఇన్ఫర్మేషన్ మొత్తము ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుందా రాదా ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకోండి మీరే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ఈక్వల్ టు P అంటే ఎంతమ్మా మనకి 10,000 రూపీస్, 10,000 ఇంటూ టైం వచ్చేసి మనకి 1 ఇయర్ టైం ఉంది, కానీ తను ఏం చేశాడు 2 ఇయర్స్కి అయితే ఇచ్చేసాడు, కాబట్టి 2,000 ఇవ్వడం జరిగింది. కాబట్టి 2 ఇయర్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే మనకి తెలీదు, అసలు తెలియని కూడా తెలీదు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, నార్మల్గా వడ్డీ మాత్రమే చెప్పాడు తను. సో ఆర్ని అలాగే రాసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనకి బై 100. సో ఇక్కడ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత ఇచ్చాడు మనకి 2,000, కాబట్టి 2,000 కూడా రాస్తున్నాను. ఒకసారి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 2 zeros, ఇక్కడ కూడా 2 zeros క్యాన్సిల్. సో ఇక్కడ ఉన్న 2 ఈజ్ ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది, లేదా ఇక్కడ పోయినా క్యాన్సిల్ చేసుకో. 2 1s 2 1s,
ఓవరాల్గా ఎంత మిగిలిందమ్మా 10%. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 10% వచ్చింది అని దాని అర్థం. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ఇలా కనుక్కోవచ్చు. సో ఓవరాల్గా సింపుల్ ఇంట్రెస్ట్ మీద మనల్ని అడిగే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే ఓవరాల్గా 4 టైప్స్ ఉంటాయి. ఈ 4 టైప్స్లో బాగా అబ్జర్వ్ చేసుకుంటే I1, P1, T1, R1. సో ఈ PTR ఈ 3 ఇస్తే ఇంట్రెస్ట్ని కనుక్కోమంటాడు, వడ్డీని. అంటే 4గిట్లో ఏదైనా 3 ఇస్తాడు, 4వ దాన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు. ఒకవేళ మనల్ని I ఇచ్చి T ఇచ్చి R ఇచ్చి Pని ఫైండ్ అవుట్ చేయమంటాడు, అంటే ప్రిన్సిపల్ అమౌంట్. ఒకవేళ I, P, R ఇచ్చి Tని ఫైండ్ అవుట్ చేయమంటాడు, అంటే కాలం. సో 4గిట్లో ఏదైనా 3 ఇస్తాడు, 4వ దాన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు. సో ఇలా ఉంటాయి అన్నమాట ప్రాబ్లమ్స్. సో బేసిక్ ప్రాబ్లం కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. దాని తర్వాత మా ఫ్రెండ్ ఏం చేశాడంటే ఇంకోసారి సుబ్బారావు గారు అనే ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఈసారి తనకు కూడా నాకు 10,000 రూపాయలు కావాలి, 10,000 రూపాయలు కావాలి అని అడిగాడు. సరేనయ్యా 10,000 ఇస్తాను, కానీ తను కూడా ఏమన్నాడంటే ఈసారి వడ్డీ వచ్చేసి 1,000 రూపాయలు అవుతుంది అని చెప్పాడు. తను కూడా 1,000 రూపాయలే అని చెప్పాడు, వడ్డీ 1,000 రూపాయలు వడ్డీ అవుతుందని చెప్పాడు. తనేం చేశాడు, అలవాట్లో పొరపాటులాగా 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళి, సుబ్బారావు గారు నా దగ్గర అయితే ప్రజెంట్ డబ్బులు లేవు, ఇంకో 1 ఇయర్ ఆగండి ఇస్తాను అని చెప్పాడు. సో ఇంకో 1 ఇయర్ ఆగితే తను ఎంత ఇవ్వాలి, 10,000 ప్లస్ 1 సంవత్సరానికి వడ్డీ వచ్చేసి మనకి 1,000 రూపాయలు, 2 సంవత్సరాలకి 2,000, అంటే మొత్తం 12,000 ఇద్దాంలే అని అనుకున్నాడు మన ఫ్రెండ్. కానీ మన సుబ్బారావు గారు ఏం చెప్పారంటే ఆ లెక్క అప్పారావుది, నా లెక్క వేరే ఉంటుంది. అంటే అదేంటి లెక్క అన్నాడు. అప్పుడు చెప్పాడు సుబ్బారావు డీటెయిల్డ్గా, ప్రజెంట్ 1 ఇయర్కి నీకు వచ్చింది మొత్తం 10,000 ప్లస్ ఇక్కడ ఉన్న 1,000 వడ్డీ, మొత్తం నాకు కలిపి ఇవ్వాలి కదా 1 ఇయర్కి. అంటే అవును సార్ అన్నాడు. అప్పుడు ఎంత అవుతుంది అంటే 11,000 అవుతుంది సార్ అన్నాడు. సరే బాగానే ఉంది. ఇప్పుడు నా లెక్క ఎలా ఉంటుందంటే ఇప్పటి నుంచి ఈ సంవత్సరం నుంచి మళ్ళీ ఈ 11,000కి వడ్డీ వేస్తాను అంటున్నాడు. 11,000కి మళ్ళీ 10% వడ్డీ అంటే ఎంత పడుతుంది, 1,100 పడుతుంది. ఎంత పడుతుందమ్మా, 1,100 పడుతుంది. కౌంట్ చేసుకోండి, 11,000 1,100. సో 12,100, 12,100 ఇంత ఇవ్వాలి నాకు అని చెప్పాడు. ఎవరు, సుబ్బారావు. అదేంటి అప్పారావు ఏమో 12,000 తీసుకుంటే మీరేంది 12,100 తీసుకుంటున్నారు అంటే, అప్పారావు వేసింది సింపుల్ ఇంట్రెస్ట్, నేను వేస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు. అంటే తను వేసింది మామూలు వడ్డీ, సాధారణమైన వడ్డీ, కానీ నేను వేస్తుంది చక్రవడ్డీ అన్నాడు. అంటే వడ్డీకి చక్రవడ్డీకి ఉన్న తేడా ఇదే. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వడ్డీ అన్న వెంటనే భయపడతారు ఫస్ట్, ఇంకా చక్రవడ్డీ అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ మనకి డీటెయిల్డ్గా అర్థం అవ్వాలి అంటే వడ్డీ అంటే మనం తీసుకున్న అసలు అలాగే ఉంటుంది, దానికి సంబంధించిన వడ్డీ 1,000 రూపాయలు వచ్చింది 1 సంవత్సరానికి, 2వ సంవత్సరానికి ఇంకో 1,000, 3వ సంవత్సరానికి ఇంకో 1,000, అలాగా వడ్డీ పెరుగుతూ ఉంటుంది, అసలు అలాగే ఉండిపోతుంది. కానీ చక్రవడ్డీలో అలా కాదు. 1 సంవత్సరానికి అసలు ప్లస్ వడ్డీ 1 సంవత్సరానికి అయితే నార్మల్గానే. ఇప్పుడు ఈ 2 కలిపి ఎక్స్ట్రా నువ్వు ఇంకా టైం తీసుకోవాలి అనుకుంటే మాత్రము ఈ అసలు ప్లస్ వడ్డీ వీటికి మళ్ళీ వడ్డీ వేస్తారు. 3వ సంవత్సరానికి ఈ అసలు ప్లస్ వడ్డీకి ఈ వడ్డీ, అంటే 2 వడ్డీలు ప్లస్ అసలు ఈ రెండిటికి కలిపి 3టికి కలిపి మళ్ళీ వడ్డీ వేస్తారు. సో ఇలాగ వడ్డీ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో చక్రవడ్డీ అనేది అందుకనే చాలామంది అప్పులు తీసుకునేటప్పుడు వడ్డీ ఎంత అని అడుగుతారు. చక్రవడ్డీ జోలికి ఎందుకు ఎక్కువ మంది వెళ్ళరు అంటే ఇందుకే, ఎక్కువ పర్సంటేజ్ పెరిగిపోతుంది కాబట్టి. ఇంకొంతమంది చాలామంది ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది బ్యాంకులోకి వెళ్ళి ఏదైనా లోన్ ఇస్తున్నా కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతూ ఉంటారు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 8.5% అని చెప్తారు వాళ్ళు. ఇంకొంతమంది వచ్చేసి 18% అని చెప్తుంటారు. ఇంకొంతమంది వచ్చేసి 12% అని చెప్తుంటారు. పర్సంటేజ్ లెక్క చెప్తారు. కానీ మీకు ఇంటికి వచ్చిన తర్వాత ఈ పర్సంటేజ్లు మీ
పేరెంట్స్కి చెప్తే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఏమని చెప్పాలి? రూపాయి వడ్డీ, రూపాయిన్నర వడ్డీ, ₹2 వడ్డీ అలా చెప్పాలి. సార్ మరి మనం ఎలా చెప్పాలి సార్? అదంతా నాకు తెలియదు, నాకు పర్సంటేజ్లో మా బ్యాంక్ వాళ్ళు అదే చెప్పి నేను అదే చెప్తాను, రూపాయలకి ఎలా చెప్తాం సార్ అంటే గుర్తుపెట్టుకో, 12% అంటే ₹1 వడ్డీ. రూపాయి వడ్డీ అంటే 12% అని దాని అర్థం. ఇక్కడ 18% అంటున్నాడు. 18% అంటే ₹1.5 అని అర్థం. ఎందుకని ₹1.5? రూపాయి అంటే 12%, ఇంకో 6% అంటే ₹1.5 అంటే ₹1.5. సో యావరేజ్ మీద నీకు గుర్తుండాల్సింది ₹1 వడ్డీ అంటే 12% అని గుర్తుపెట్టుకో చాలు. నీ ఫ్రెండ్స్ అడిగినా, బ్యాంక్ వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని నీకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. ఇది బేసిక్ నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. ఇదంతా బేసిక్ నాలెడ్జ్ తెలియదు చాలామందికి, వెంటనే వెళ్ళిపోతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, చాలా ఇబ్బంది పడిపోతున్నారు కదా అప్పుడు. అందుకనే ఖచ్చితంగా మన ఛానల్లో ప్రతి ఒక్కరికి బేసిక్ నాలెడ్జ్ ఫస్ట్ నేను చెప్పే ఆ తర్వాత మాత్రమే ప్రాబ్లమ్స్లోకి వెళ్తాను. కాబట్టి అందరూ కూడా ఒక్కసారి ఎవరైనా చూడని వాళ్ళు, కొత్తగా ఉండేవాళ్ళు, మన ఛానల్లో ఒకసారి అన్ని వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. వీడియో కంప్లీట్ అయిన వెంటనే తప్పకుండా టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ టాపిక్ మీద. సో ఎవరైతే మెంబర్షిప్ తీసుకొని ₹89 పే చేసి ఉంటారో వాళ్ళకి తప్పకుండా కాన్సెప్ట్ కంప్లీట్ అయిన వెంటనే టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్ రాసుకుంటున్నారు. టెస్ట్ రాసిన తర్వాత చాలామందికి సొల్యూషన్స్, కొంతమంది ప్రాబ్లం ఎలా చేయాలంటే అనేది పాపం రాదు, కొంతమంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా సొల్యూషన్స్ కూడా దాంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం మొత్తానికి ఆప్షన్ ఒక్కటే కాదు, ఈ ప్రాబ్లం మొత్తానికి సొల్యూషన్ మొత్తం రాసి దాంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. సో రాని వాళ్ళందరూ కూడా దాంట్లో చెక్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అయ్యారు అంటే మాత్రము టెస్టులు కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ మనము ప్రాబ్లమ్స్ని ఒకసారి బాగా డిస్కషన్ చేసుకుందాము. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీకి చక్రవడ్డీకి తేడా ఏంటనేది మీకు క్లారిటీగా తెలిసింది అనుకుంటున్నాను. సో నార్మల్గా ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఛానల్స్ అన్నీ కూడా డైరెక్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్తాయి. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇబ్బంది పడతారన్న ఆ ఉద్దేశంతోనే నేను కాన్సెప్ట్ అనేది చెప్పడం జరిగిందనమాట. సో దానివల్ల మీకు ఒక చిన్న అవగాహన అనేది వస్తుంది. ఇప్పుడు మనము ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాము. ఇవన్నీ కూడా ప్రీవియస్లో అడిగిన ప్రాబ్లమ్స్ మనకి. సో గ్రూప్ డి కానివ్వండి, ఎన్టీపీసీ కానివ్వండి, ఏఎల్పి కానివ్వండి, జేఈ కానీ వీళ్ళన్నింటిలో అడిగిన ప్రీవియస్ బిట్స్ అసలు ఎలా ఉన్నాయి ఒకసారి మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది. ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ in ₹2,000 at 8.25% per annum for the period from 7 February 2022 to 20 April 2022 అంటున్నాడు. అంటే ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు? వడ్డీని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు, అంటే ఇంట్రెస్ట్. సో తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి తెలుగు మీడియం కూడా రాశాను, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ₹2,000 అసలుపై 8.25% వడ్డీ రేటు చొప్పున ఫిబ్రవరి 7 నుంచి ఏప్రిల్ 20 వరకు మాత్రమే కావాలంట తనకి వడ్డీ. ఇలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనము ఆన్సర్ అనేది చేసుకోవాలి. ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఇంతకుముందు చెప్పిన ఫార్ములా ఏంటమ్మా? సో I = PTR/100. దిస్ ఈజ్ ద ఫార్ములా యాక్చువల్గా అయితే సింపుల్ ఇంట్రెస్ట్కి. సో ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అని ఉంది? 2000 ఉంది. సో 2000 ఇంటూ టైం కావాలి కదా మనకి. టైం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనము ఇయర్స్లోనే తీసుకోవాలి, సంవత్సరంలోనే తీసుకోవాలి. సో ఇక్కడ మనకి రోజుల్లో ఇచ్చాడు, డేస్లో ఇచ్చాడు. ఇలాంటి డేస్లో ఇచ్చినప్పుడు కన్ఫామ్గా మనము ఇయర్స్లోకి చేంజ్ చేసుకొని మాత్రమే ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7కి 30 రోజులు, మళ్ళీ ఏప్రిల్ 7కి ఇంకో 30 రోజులు, ఏప్రిల్ 7 నుంచి 20 దాకా ఇంకో 13 రోజులు, మొత్తం ఎంతమ్మా? 73 రోజులు. సో ఈ 73 రోజుల్ని నేను సంవత్సరంలోకి మార్చాలి అంటే బై 365 వేయాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఒక సంవత్సరానికి 365 రోజులు కాబట్టి. సో ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.25 బై 100 చూడమ్మా, బాగా అబ్జర్వ్ చేయండి. 73 1s 73 5s 365. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 5 టేబుల్తో 5 1s, ఇక్కడ 5 1s 5, ఇంకెంత ఉంటుంది? 3 ఉంటుంది. ఆ 3 పక్కన రాసుకుంటే 32 అవుతుంది.
5 6 30, ఇంకెంత 2 ఉంటుంది. 5 టేబుల్ 5 5 25. 2 నెంబర్స్ ఆఫ్ ద పాయింట్ కాబట్టి 2 నెంబర్స్ ఆఫ్ ద పాయింట్ అనేది పెట్టేశాను. ఏం మిగిలిందమ్మా 2000 ఇంటూ 1.65 బై 2 zeros. సో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి మీరు ఇక్కడ. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. 2 zeros క్యాన్సిల్ అమ్మా. సో 1.65కి ఇంటూ 2 చేస్తున్నా నేను. 5 2s ఎంత 10, 6 2s 12 ప్లస్ 1 13, 1 2s 2 1 3, ఇంకో 0 ఉంది కాబట్టి 0. 2 నెంబర్స్ ఆఫ్ ద పాయింట్ కాబట్టి 2 నెంబర్స్ ఆఫ్ ద పాయింట్ 33.00. అంటే దాని అర్థం ఏంటంటే 33 అనే. అంటే వడ్డీ మనకి ఎంత వచ్చింది, కేవలం 73 రోజులకి 33 రూపీస్ వచ్చింది. 33 రూపీస్ ఎక్కడుందమ్మా, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే నార్మల్గా బేసిక్స్ చెప్పేటప్పుడు ఏం డిస్కషన్ చేసుకున్నాం మనము, 1 ఇయర్కి 2 ఇయర్స్కి మా ఫ్రెండ్ 1000 కాస్త 2000గా మార్చి ఇచ్చాడు అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ప్రాబ్లంలో ఏం అడుగుతున్నాడు మనల్ని, డేస్ గురించి అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, తప్పకుండా రోజుల్లో అడిగినా కూడా మనం సంవత్సరంలోకి మార్చుకొనే చేయాలి. సో అప్పుడు మనకి రైట్ ఆన్సర్ అనేది వస్తుంది. చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇదంతా కూడా. సో ఫైండ్ ద టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 5000 రూపీస్ ఎట్ 7% per annum, on 700 rupees and 10% per annum, and on 1000 rupees at 4% per annum for 3 years అంటున్నాడు. తెలుగు మీడియం వాళ్ళు 3 సంవత్సరాల కాలంలో 500 రూపాయలు అసలుపై 7%, అంటే 500పై 7% వడ్డీ అంట. నెక్స్ట్ 700పై 10% వడ్డీ అంట. తర్వాత 1000 రూపీస్ 1000 రూపాయలపై 4% వడ్డీ అంటున్నాడు. సో వడ్డీ రేటు చెప్పున లభించే మొత్తం వడ్డీ ఎంత అని అంటున్నాడు. అంటే ఏం కావాలంట, మొత్తం కావాలంట, మొత్తం వడ్డీ కావాలి. మొత్తం వడ్డీ ఒక సంవత్సరానికి మనం ఫైండ్ అవుట్ చేసి ఇంటూ 3 వేసామనుకోండి, అప్పుడు మనకేమొస్తుంది, 3 సంవత్సరాల వడ్డీ వచ్చేస్తుంది కదా. కాబట్టి ఫస్ట్ మనం ఒక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ ఎంతో కనుక్కుందాం. సో ఇక్కడ చూడండి, ఇదంతా కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నేను అందుకనే చెప్పాను, ఒక లింక్ ఉంటుందని చెప్పాను కదా. ఇప్పుడు మీకు దాని ప్రూఫ్ దొరుకుతుంది చూడండి. ఇప్పుడు 500కి 7% ఎంత అంటే వడ్డీ ఎంత అంటే నేను డైరెక్ట్గా రాసేస్తున్నా 35 అని చెప్పేసి. ఎలా సార్ అంత ఈజీగా ఎలా రాశారు, ఏం సాల్వ్ చేయకుండా అంటే, ఆల్రెడీ ఎవరైతే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని పర్సంటేజెస్ టాపిక్ విన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఆన్సర్ చెప్పేసే ఉంటారు. ఎందుకంటే ఆ టాపిక్లో మనం చెప్పుకున్నాం కాబట్టి. ఫస్ట్ పర్సంటేజెస్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆ తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, ఆ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్స్ మనం చెప్పుకోవాలి. ఇది ఆర్డర్ అనేది. సో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ మనం చెప్పుకుంటున్నాం. పర్సంటేజెస్ అనే టాపిక్ ఇక్కడ లింక్ అయిపోయి ఉంది. అంటే ఏమని చెప్పుకున్నాం అప్పుడు మనము, పర్సంటేజ్కి ఇక్కడ ఉండే 2 zeros క్యాన్సిల్ చేసుకోవాలమ్మా అని చెప్పాను. సో 7 5s ఎంత 35, సరిపోయింది. ఇంకా మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఆర్డర్లో రండి. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసుకోవాలి, పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్. సో 7 × 10 ఎంత అవుతుంది 70. సో ప్లస్ 70. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ ఉండే 2 zeros పర్సంటేజ్కి క్యాన్సిల్. సో 10 × 4 ఎంత అవుతుందమ్మా 40. సో ఇదంతా కూడా 1 ఇయర్కి మాత్రమే. సో ఇంటూ 3 వేసుకుంటే మనకి 3 ఇయర్స్కి సంబంధించిన మొత్తం కూడా వచ్చేస్తుంది. సో ఇదంతా కూడా మొత్తం మనం కౌంట్ చేసుకుంటే 145 × 3, 1 ఇయర్కి 145. సో 3 ఇయర్స్కి మనము కౌంట్ చేసుకుందాం. సో 3 5s 15, 3 4s 12 ప్లస్ 1 13. సో 3 1s 3 1 4. సో ఎంత 435. ఎక్కడుంది, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ప్రాబ్లం ఎంత పెద్దగా ఉన్నా నో ప్రాబ్లం, ఉన్న వడ్డీ ప్రాబ్లమ్స్ని జాగ్రత్తగా అండర్లైన్ చేసుకొని వాడు ఏదైతే అడిగాడో వాటిని మనం ఈజీగా సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా మనం ఒక ఆర్డర్లో నేర్చుకుంటూ వస్తే ఈజీగా మనం ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము థర్డ్ ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే, అమౌంట్ ఆఫ్ 1250 రూపీస్ బికమ్స్ 1550 రూపీస్ ఇన్ 4 years. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. అంటే రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు అంటే దాని అర్థం ఏంటమ్మా, పర్సంటేజ్ అడుగుతున్నాడు, వడ్డీ రేటు. తెలుగు మీడియం వాళ్ళు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. 1250 రూపాయలని 4 సంవత్సరాల కాలంలో ఎంతమ్మా
దీన్ని 4 సంవత్సరాల కాలంలో కొంత సామాన్య వడ్డీ రేటు చెప్పున అప్పు ఇచ్చిన అది కాస్త ఎంతగా మారిపోయింది? 1550 రూపాయలుగా మారిపోయింది. మొత్తం అయిపోయింది అనమాట. అయితే వడ్డీ రేటు ఎంత అయింది అంటున్నాడు. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇంత ఉన్న అమౌంట్ ఇంత అయిపోయింది అంటే ఎంత పెరిగింది? బాగా అబ్జర్వ్ చేయండి. 1250 నుంచి 1550కి పెరిగింది అంటే 300 పెరిగింది. ఓకేనా? సో 300 పెరిగింది అంటే దాని అర్థం ఏంటమ్మా? వడ్డీ 300 వచ్చిందనే కదా. సో యాక్చువల్గా మన దగ్గర ఫార్ములా ఏంటి? I = PTR/100. సింపుల్గా అయిపోతుంది. సో 300 = ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత తీసుకున్నాడు స్టార్టింగ్లో? 1250 ఇంటూ ఎంతమ్మా? ఎంతకాలం? 4 సంవత్సరాలు కాబట్టి 4 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలీదు. సో బై 100. సో 0 0 క్యాన్సిల్ అయిపోతుందమ్మా. ఓకేనా? సో ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. నేను 25 టేబుల్తో చేస్తున్నాను. సో 25 5s are 25 125. సో 25 టేబుల్తో ఇక్కడ 25 1s are 25 ఇంకా 5 ఉంటుంది. ఆ 5 పక్కన రాసుకుంటే 50 అవుతుంది. 25 2s are. ఓకేనా? సో 4 1s are 4 3s are. ఇంకేం మిగిలిందమ్మా ఇక్కడ? 3 = 5 r మిగిలింది బై 10. 5 1s are 5 2s are. బైలో ఉన్న 2 అడవులతో ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. సో 3 2s are ఎంత? 6 అవుతుంది. సో 6% అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 6% వచ్చింది. ఎక్కడుంది? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నేను ముందే చెప్పాను మొత్తం 4 ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ అమౌంట్, టైమ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ 4గిట్లో ఏదైనా 3 ఇస్తాడు, 4 దాన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఐ ఇచ్చాడు, పి ఇచ్చాడు, టీ ఇచ్చాడు, ఆర్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. సో ఇలా క్యాన్సిలేషన్ అనేది మనం చేసుకోవచ్చు. అప్పుడు వెంటనే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది. అంటే వడ్డీ రేటు 6% ఉంటే అప్పుడు 1250 కాస్త 1550గా మారిపోతుంది. ఎప్పుడు? 4 సంవత్సరాల కాలానికి. ఓకేనా? ద రేషియో ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ బై సర్టెన్ బై ఏ అమౌంట్ అట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఫర్ 6 years అండ్ 8% ఫర్ 3 years అంటున్నాడు. సో ఒకడు కొంత సొమ్మును 5% వడ్డీ రేటుకు చెప్పున 6 సంవత్సరాల కాలానికి మరియు 8% వడ్డీ రేటు చెప్పున 3 సంవత్సరాల కాలానికి అప్పుగా ఇచ్చిన వాటిపై వచ్చిన వడ్డీల నిష్పత్తులు రేషియో ఫామ్లో, నిష్పత్తి ఫామ్లో కూడా అడుగుతాడు. NTPC ఎగ్జామ్లో అడిగాడు ఈ బిట్. సో మనము ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి గ్రూప్ డి వరకు మాత్రమే నేర్చుకుంటే మాత్రము 90% ఓకే. పొరపాటు ఒక 10% ప్రాబ్లం అనేది డెప్త్గా వెళ్ళిపోయిందంటే మాత్రము ఇబ్బంది పడతాం. అందుకని జాబ్ కొట్టడానికి వెళ్ళినప్పుడు సగం సగం సరుకులు తీసుకెళ్తే సరిపోదు. ఓవరాల్గా ఒక కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు తప్పకుండా వాటి మీద దాదాపుగా నీకు కుదిరినంతగా మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్తే ఎలాంటి ప్రశ్న అడిగినా కూడా మనం ఆన్సర్ చేసే విధంగానే ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ ఇంత పెద్ద క్వశ్చన్ని వెంటనే మనం ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏమీ లేదు, బాగా అర్థం చేసుకుంటే సరిపోతుంది. బాగా అర్థం చేయండి. 5% వడ్డీ రేటు చెప్పున 6 సంవత్సరాలు. నెక్స్ట్ 8% వడ్డీ రేటు చెప్పున ఎంతమ్మా? 3 సంవత్సరాలు. మనల్ని రేషియో అడుగుతున్నాడు. సో చూడండి, 5% చెప్పున 6 సంవత్సరాలు, ఆ తర్వాత 8% చెప్పున 3 సంవత్సరాలు. దీనికి సంబంధించిన వడ్డీ రేటు. ఓకేనా? సో 5 6లు ఎంతమ్మా? 30 3 24. ఏ టేబుల్తో క్యాన్సిలేషన్ పోతుంది మీకు? 6 టేబుల్తో పోతుంది. 6 5s 6 4s అంటే రేషియో ఎంత వచ్చిందమ్మా? 5:4 వచ్చింది. అయిపోయింది ప్రాబ్లం, అంతే. ఎక్కడుంది? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ప్రాబ్లం ఎంత పెద్దగా ఉన్నా కూడా మనం దాన్ని అనాలిసిస్ చేసుకునే పద్ధతిలో అనాలిసిస్ చేసుకొని దాన్ని మనం సాల్వ్ చేసుకోగలిగితే దాదాపుగా మనకున్న టైం ఏంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో? యావరేజ్ మీద ఒక 50 seconds ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ దొరికినప్పుడు ఇక్కడ టైంని మనం సేవ్ చేసుకొని ఎక్కడైతే మనకి కొంచెం కష్టమైన బిట్టు దొరికిద్దో అక్కడ ఇక్కడ సేవ్ అయిన టైంని అక్కడే యూజ్ చేసుకుంటే అప్పుడు ప్యారల్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఆఫ్టర్ 10 years ద simple interest on a sum of money will be 600 rupees. 600 rupees
ఇఫ్ ద ప్రిన్సిపల్ ఈజ్ ఇంక్రీజ్ థ్రైస్ అమ్మ, గుర్తుపెట్టుకోండి థ్రైస్ అంటున్నాడు అంటే 3 times అనేసి దాని అర్థం 3 రెట్లు. ఆఫ్టర్ 5 years వాట్ విల్ బి ద టోటల్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 10 years అంటున్నాడు. కొంత సొమ్ముపై ఎంతో, కొంత అంట ఎంతో మనకి తెలియదు, మనం అదే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. కొంత సొమ్ముపై 10 సంవత్సరాల కాలంలో లభించే వడ్డీ 600 రూపాయలు అయితే 5 సంవత్సరాల తర్వాత ఆ సొమ్మును 3 రెట్లు చేసినా 10 సంవత్సరాల తర్వాత లభించే మొత్తం వడ్డీ రేటు ఎంత అని అడుగుతున్నాడు. సో ప్రాబ్లంని చూసి వెంటనే మనకి ఏంటి ఇంత పెద్ద ప్రాబ్లం ఇచ్చాడని అనుకుంటాం, కానీ దీన్ని బాగా అర్థం చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. బాగా అర్థం చేయండి. మొత్తం ఎంత? 10 సంవత్సరాల కాలం అమ్మ. మొత్తం ఎంత? 10 సంవత్సరాల కాలం అనుకుందాం. ఈ 10 సంవత్సరాల కాలంలో తనకి మొత్తం వచ్చిన డబ్బులు ఎంత? వడ్డీ 600 రూపాయలు. అంటే మొదటి 5 సంవత్సరాలు, ఇది 5 సంవత్సరాలు, తర్వాత 5 సంవత్సరాలు అనుకుందాం. మొత్తం 10 సంవత్సరాల్లో 600 వడ్డీ వచ్చింది. సో ఫస్ట్ 5 సంవత్సరాలకి 300, తర్వాత 5 సంవత్సరాలకి 300, అంతే కదా. అయితే తర్వాత ఏమంటున్నాడు, అయితే 5 సంవత్సరాల తర్వాత ఆ సొమ్మును 3 రెట్లు చేసినా అంటున్నాడు. నువ్వు ఎంతో తీసుకున్నావు కదా డబ్బులు, అది 3 రెట్లు చేశాడంట, అంటే 3 times పెంచేశాడు. అసలు 3 times పెరిగితే వడ్డీ కూడా 3 times పెరుగుతుంది కదా. సో మొదటి 5 సంవత్సరాలు 300, 5 సంవత్సరాలు 300, ఇక్కడి నుంచి పెంచాడు తను. అయితే 5 సంవత్సరాల తర్వాత, అంటే 5 సంవత్సరాల తర్వాత పెంచేశాడు. అంటే 5 సంవత్సరాల తర్వాత వడ్డీ అంతా 300, 3 రెట్లు అవుతుంది, అంటే ఇంటూ 3. అలాంటప్పుడు ఏమవుతుంది మనకి? 900 అవుతుంది. అంటే మొదటి 5 సంవత్సరాలు వడ్డీ వచ్చేసి 300, తర్వాత 5 సంవత్సరాలు 900 వచ్చింది వడ్డీ. ఎందుకని? 3 రెట్లు పెంచడం వల్ల. సో అయితే ఏమంటున్నాడు, 10 సంవత్సరాల కాలంలో లభించే మొత్తం వడ్డీ ఎంత అని అంటున్నాడు. ఫస్ట్ 5 సంవత్సరాలేమో 300, తర్వాత 5 సంవత్సరాలు 3 రెట్లు పెంచడం వల్ల 900 మారింది. కాబట్టి 900 మొత్తం ఎంత వస్తుంది మనకి? 1200 వస్తుంది. ఎక్కడుంది 1200? సో ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇలా మనం డివైడ్ చేసుకొని రాసుకుంటే వెంటనే అయిపోతుంది. అదే నేను చెప్పేది. సో వడ్డీ ప్రాబ్లమ్స్ అన్న వెంటనే అందరూ కూడా ఇబ్బంది పడుతుంటారు, కానీ అదే వడ్డీ ప్రాబ్లమ్స్ని మనము డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసుకొని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయగలరు. అందుకనే స్టార్టింగ్లో బేసిక్స్ చెప్పి ఆ తర్వాత ప్రాబ్లమ్స్లోకి వచ్చింది. సో ఈ సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ప్రతి ఒక్క మోడల్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత టెస్ట్కి సంబంధించి రిమైనింగ్ అన్ని మోడల్స్, అంటే ఇప్పుడు చెప్పుకున్న మోడల్స్ ప్రతిదీ కూడా టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్లో తప్పకుండా వాటికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా పక్కన అందుబాటులో ఉంటాయి. సో తప్పకుండా మీకు అన్ని ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి డీటెయిల్డ్గా డిస్కషన్ చేసుకుందాం. ఇంట్రడక్షన్ ఇంతగా ముందు చెప్పేశాను, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి. మీకు తేడా అనేది అర్థమైంది సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి. సో నెక్స్ట్ వీడియోలో మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కషన్ చేసుకుందాము. సో స్టార్టింగ్లో చేయమైనా ఇప్పుడైనా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియో లైక్ చేయడం చాలామంది మర్చిపోయి ఉంటారు. వీడియోని లైక్ చేసి వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాము. థ్యాంక్ యూ సో మచ్.